First of all, actually, we can discuss the conditions for building up of voltage in a shunt generator. ఈ కండిషన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ మనకి అసలు ఈ డిస్కషన్ ఎందుకు వస్తుందో చెప్తాను. జనరేటర్ మనం మోటార్ని ఆన్ చేస్తే ఆ జనరేటర్లో ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది కాబట్టి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుద్ది అని అనుకుంటాం. కానీ దానికి ఒక ప్రీ రిక్విజిట్ ఉంటుంది. అదేంటి అని అంటే ఇది పోల్, ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ అని అనుకుంటే ఆర్మేచర్ ఇలా రొటేట్ అవుద్ది. సో ఆర్మేచర్ ఇలా రొటేట్ అవుతూ ఉన్నప్పుడు మనకి దీని చుట్టూ ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. సో దీని చుట్టూ ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. ఈ ఫీల్డ్ వైండింగ్ ఉన్నప్పుడు ఈ ఫీల్డ్ వైండింగ్లో మనకి అజంప్షన్ ఏంటి అని అంటే ఇందులోకి ఫీల్డ్ కరెంట్ ఐఎఫ్ అనే కరెంట్ వెళితే అప్పుడు మనకి ఫీల్డ్ ఫ్లక్స్ అనేది వస్తుంది. ఫీల్డ్ ఫ్లక్స్ వచ్చిన తర్వాత ఆ ఫ్లక్స్ని బట్టి ఫర్దర్గా ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుద్ది. సో ఇది ఫీల్డ్ ఫ్లక్స్. ఈ ఫీల్డ్ ఫ్లక్స్ ఇక్కడ మనం డ్రా చేసినంత మాత్రం ఇనీషియల్గా ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ఫస్ట్ దీంట్లో కరెంటు ఫ్లో అయితేనే అప్పుడు మనకి ఫ్లక్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ కరెంట్ ఫ్లో అవ్వాలంటే దీనికి అక్రాస్ మనం వోల్టేజ్ అప్లై చేయాలి కదా. సో షంట్ జనరేటర్ కనుక మనం చూస్తే ఎలా ఉంటుంది అని అంటే ఇది టెర్మినల్ వోల్టేజ్. సో ఈ షంట్ జనరేటర్లో ఈ ఫీల్డ్ అక్రాస్గా ఎక్కడుంది, మనకి ఆర్మేచర్కి అక్రాస్గా ఫీల్డ్ ఉంది. ఆర్మేచర్కి అక్రాస్గా ఫీల్డ్ ఉంది అని అంటే ఫస్ట్ ఈ ఫీల్డ్లో మనకి ఫీల్డ్ ఫ్లక్స్ అనేది జనరేట్ అవ్వాలి. ఫీల్డ్ ఫ్లక్స్ జనరేట్ అయితే ఈఎంఎఫ్ వస్తుంది. ఈఎంఎఫ్ వస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఇంకా ఎక్కువ ఫీల్డ్ జనరేట్ అయితే ఇంకా ఎక్కువ ఈఎంఎఫ్ వస్తుంది. ఇవి ఒకదానికొకటి క్యూములేటివ్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఇనీషియల్గా జీరో దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి అని అంటే అసలు ఫ్లక్స్ ఉంటేనే కదా ఈఎంఎఫ్ వచ్చేది. ఫ్లక్స్ ఉండాలంటే కరెంట్ ఉండాలి, కరెంట్ ఉండాలంటే ఈఎంఎఫ్ ఉండాలి. సో ఫ్లక్స్ ఉండాలి అని అంటే ఫర్ జనరేటింగ్ ద ఫ్లక్స్ initial EMF has to be there. In the armature. For having the initial EMF, initial flux has to be there. Initial flux has to be there in the field winding. These two are interdependent. These two are interdependent. సో ఇది ఇంటర్డిపెండెంట్ కాబట్టి ప్రాబ్లం. ఇందులో ఈఎంఎఫ్ ఉంటే ఫ్లక్స్ వస్తుంది, ఫ్లక్స్ ఉంటే ఈఎంఎఫ్ వస్తుంది. మరి ఏది ముందు ఉండాలి అనేది ఫండమెంటల్ క్వశ్చన్ ఉంటుంది అనమాట. సో ఏది ముందు ఉండాలి, అసలు ఏది లేకపోతే నువ్వు జస్ట్ మోటార్తో రన్ చేసినంత మాత్రం, జనరేటర్ని తిప్పినంత మాత్రాన ఇందులో ఈఎంఎఫ్ రాదనమాట. సో ఈఎంఎఫ్ ఉండాలి అని అంటే ఫస్ట్ ఈ పోల్స్లో దీని యొక్క మ్యాగ్నెటిక్ నేచర్ వల్ల రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఉండాలి. రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అంటే ఏంటి అని అంటే సింపుల్గా ఆలోచిస్తే మనం ఒక పిన్ని అయస్కాంతానికి అతికించామనుకోండి, అతికించేసి అలా వదిలిపెట్టేసి ఓ 10 రోజుల తర్వాత చూస్తే దానికి కూడా అయస్కాంతం లాగా బిహేవ్ చేసే లక్షణం ఉంటుంది ఆ పిన్నికి. అంటే ఏంటి, ఇనీషియల్గా అది మ్యాగ్నటైజ్ అయింది, దాని తర్వాత దాన్ని తీసేసాము. తీసేసినంత మాత్రం దీంట్లో మ్యాగ్నెటిజం పూర్తిగా పోలేదు, కొంచెం మ్యాగ్నెటిజం ఉండిపోయింది. కానీ ఆ మ్యాగ్నెటిజం అయస్కాంతం ఉన్నంత స్ట్రాంగ్గా ఉండదు. దీంట్లోనూ మ్యాగ్నెటిజం ఉంటుంది, కానీ ఇనీషియల్గా మనకు ఒరిజినల్ అయస్కాంతం ఏదైతే ఉందో దానికి ఉన్నంత మ్యాగ్నెటిజం ఈ పిన్నికి ఉండదు.
కానీ కొంచెం ఉంటుంది. ఆ కొంచెం ఏదైతే మనకి ఆ పిన్లో ఉండిపోయిందో దాన్ని రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం అని అంటాం. సో ఇక్కడ మనకి ఇనీషియల్గా మనం కరెంట్ ఇచ్చి దీన్ని కనుక మ్యాగ్నెటైజ్ చేసి అప్పుడు ఇందులో ఫ్లక్స్ జనరేట్ చేసాం అనుకోండి, అప్పుడు ఎక్స్టర్నల్ ఫీల్డ్ వైండింగ్ తీసేసిన ఎక్స్టర్నల్ ఫీల్డ్ కరెంట్ తీసేసినా కానీ ఇందులో రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం ఈ ఐరన్ పోల్స్ లో ఉండిపోద్ది, కొంచెం ఉండిపోద్ది అనమాట. సో ఆ ఐరన్ పోల్స్ లో ఉండిపోయిన ఇనిషియల్ మ్యాగ్నెటిజం ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది అంటే ఇనిషియల్ స్టార్ట్అప్ కి ఉపయోగపడుతుంది. అంటే ఏంటి, నువ్వు కరెంట్ ఇవ్వకపోయినా కానీ ఐఎఫ్ జీరో అయినప్పటికీ కూడా ఇందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండటం మూలంగా దానివల్ల కొంచెం ఫ్లక్స్ ఉంటుంది. ఆ ఫ్లక్స్ లో మనం ఆర్మేచర్ రొటేట్ చేస్తాము. రొటేట్ చేస్తే ఆర్మేచర్ లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుద్ది. ఆ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ అప్పుడు ఫీల్డ్ కి సప్లై అవుద్ది. ఆ ఫీల్డ్ లో అప్పుడు మనకి ఈఎంఎఫ్ వచ్చింది కాబట్టి ఫీల్డ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఫీల్డ్ కరెంట్ ఫ్లో అవడం మూలంగా మళ్ళా ఫీల్డ్ వైండింగ్ లో కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఫీల్డ్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరిగింది కాబట్టి మళ్ళీ ఈఎంఎఫ్ ఎక్కువ ఇండ్యూస్ అవుద్ది. అలాగా ఒకదానికొకటి ఎయిడ్ చేస్తూ అది ఫర్దర్ గా నిండిపోయి మొత్తం ఫైనల్ గా కంప్లీట్ ఈఎంఎఫ్ ని అది ఇండ్యూస్ చేస్తుంది అనమాట. కానీ స్టార్టింగ్ లో ఈ రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం ఉంటేనే అది జరిగింది, లేకపోతే జరగదు. సో స్టార్టింగ్ లో లేదు, సపోజ్ కొత్తగా తయారు చేసుకున్న ఒక మెషిన్ కొత్తగా తయారు చేసినప్పుడు అప్పుడు మనకి దీనికి రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం ఉండదు కదా. అప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ గా ఫీల్డ్ కి ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. బ్యాటరీ కనెక్ట్ చేసి కరెంట్ ఫ్లో అయ్యేలా చేస్తాం. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆర్మేచర్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ మనకు అందులో ఈఎంఎఫ్ వస్తుంది. అలా జనరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫీల్డ్ తీసేసాం, ఎక్స్టర్నల్ బ్యాటరీ తీసేసాం అనుకోండి. తీసేస్తే ఆల్రెడీ ఒకసారి దీన్ని మ్యాగ్నెటైజ్ చేసాం కాబట్టి దీంట్లో ఫీల్డ్ ఫ్లక్స్ అనేది కొంచెం ఉండిపోద్ది. దాన్ని రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం అంటున్నాం. ఈసారి స్టార్ట్ చేసినప్పుడు మనం ఎక్స్టర్నల్ బ్యాటరీని కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఎప్పుడైతే ఫస్ట్ జనరేటర్ తయారు చేస్తారో అప్పుడు మాత్రమే ఈ ఎక్స్టర్నల్ బ్యాటరీ కనెక్ట్ చేసి ఫీల్డ్ని ఎక్సైట్ చేస్తాం. ఆ తర్వాత షంట్ దానికి కనెక్ట్ చేసేస్తే అంటే ఈ వైండింగ్ ను ఇనీషియల్ గా ఏం చేస్తామని అంటే జనరేటర్ కొత్తగా తయారు చేసినప్పుడు ఇది జనరేటర్, ఫీల్డ్ వైండింగ్ ఇలా ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తాం అనమాట. ఇలా బ్యాటరీ కనెక్ట్ చేసి ఇది మనం టెర్మినల్ వోల్టేజ్, దీన్ని మనం సెపరేట్లీ ఎక్సైటెడ్ మిషన్ అని అంటాం. సో దీంట్లో అప్పుడు మనకి ఏంటంటే ఇనీషియల్ గా దీన్ని మ్యాగ్నటైజ్ చేసిన తర్వాత వన్స్ ఇట్ గాట్ మ్యాగ్నటైజ్డ్ the field can be connected across the armature. As residual magnetism lies. In the field fault. ఓకేనా, ఇలా చేస్తాం. సో ఇనీషియల్ గా రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం ఉండటం అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. ఓకేనా, నోట్ చేసుకోండి. సో సెకండ్ది, ఫస్ట్ వచ్చేసరికి రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం షుడ్ బి ప్రెసెంట్. రెండోది వచ్చేసరికి ద రొటేషన్ ఆఫ్ ది ఆర్మేచర్ should be such that the field generated in the field winding should be aiding
టు ద రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం. ఓకేనా, ఇది రెండోది. అంటే మనం జనరేటర్ని రొటేట్ చేసినప్పుడు ఈఎంఎఫ్ ఒక డైరెక్షన్ ఉంటుంది. ఆ ఈఎంఎఫ్ మనం ఫీల్డ్కి అక్రాస్గా కనెక్ట్ చేస్తున్నాం. ఆ ఫీల్డ్ కనెక్ట్ చేసింది ఇనీషియల్గా ఉన్న రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం స్పాయిల్ చేసే డైరెక్షన్లో ఉందనుకోండి, అప్పుడు ఓవరాల్గా ఇది జనరేట్ చేసిన ఫీల్డ్ కాస్త రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం స్పాయిల్ చేసి అసలు మ్యాగ్నెటిజం లేకుండా చేస్తుంది. అట్లా లేకుండా చేస్తే అసలు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యేది ఆగిపోయి మొత్తం అసలు ఫర్ ఎవర్ ఎప్పటికీ కూడా ఈఎంఎఫ్ని ఇండ్యూస్ చేయదు. సో దానికి మనం స్టార్ట్ చేయాలంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే సెపరేట్గా ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఫీల్డ్ వైండింగ్కి, అప్పుడు మళ్ళీ ఎక్సైట్ చేసి దాన్ని రన్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లం ఉంటుంది. అందువల్ల ఆ డైరెక్షన్ ఆఫ్ ది రొటేషన్ ఆఫ్ ది జనరేటర్ని మనం ఎలా చేయాలి అని అంటే రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజంకి ఎయిడ్ చేసే విధంగా మనకి దాని డైరెక్షన్ తిప్పాల్సి ఉంటుంది అనమాట. ఇది ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి if excited on open circuit, the resistance of the field circuit should be the resistance of the field circuit should be less than the critical resistance. Of the generator. దీని గురించి డీటెయిల్గా నేను ఓసీసీ క్యారెక్టరిస్టిక్స్ చెప్పినప్పుడు చెప్తాను, అది ఇప్పుడే చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ if excited on the load, then its shunt field resistance should be more than a certain minimum value. More than certain minimum value of resistance which is given by the internal characteristics. ఓకేనా, ఈ నోట్ చేసుకోండి. డన్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఓసీసీ క్యారెక్టరిస్టిక్స్. ఓసీసీ అంటే ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్, అది ఓసీసీ అంటే. ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్. ఈ ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి ఇది డీసీ జనరేటర్, ఇది డీసీ జనరేటర్. ఇక్కడ మనం ఏ లోడ్ కనెక్ట్ చేయలేదు, సో నో లోడ్. ఇప్పుడు ఇందులోకి ఫీల్డ్ కరెంటు ఐఎఫ్ అనే ఫీల్డ్ కరెంట్ వెళ్తుంది. ఈ ఫీల్డ్ కరెంట్కి ఇది ఇండ్యూస్ చేసే ఈఎంఎఫ్కి, అంటే ఇక్కడ మనం ఒక వోల్ట్ మీటర్ పెడతాం, వోల్ట్ మీటర్ పెట్టి మెజర్ చేస్తాం అనమాట.
ఇక్కడ ఒక యామ్మీటర్ పెడతాం. యామ్మీటర్ పెట్టి ఇక్కడ ఫీల్డ్ కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో మనం మెజర్ చేస్తాం. సో ఈ యామ్మీటర్ వోల్ట్ మీటర్ ద్వారా వచ్చే రీడింగ్స్ అన్ని కూడా మనం నోట్ చేస్తాం, ఒక గ్రాఫ్ లో నోట్ చేస్తాం అనమాట. ఇటేమో ఫీల్డ్ కరెంటు, ఇటేమో ఈఎంఎఫ్ జనరేటెడ్, ఈజీ. ఇప్పుడు ఇనీషియల్ గా మనకి ఆల్రెడీ సడన్ ఈఎంఎఫ్ జనరేట్ చేస్తుంది ఫీల్డ్ కరెంటు 0 ఉన్నప్పటికీ కూడా. అంటే ఐడియల్ గా అయితే మన క్యారెక్టరిస్టిక్స్ ఎలా వస్తాయి అని అనుకుంటాం, కానీ ఇది యాక్చువల్గా ఇక్కడ స్టార్ట్ అవుద్ది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వకోకుండా ఇక్కడ స్టార్ట్ అవుద్ది. దానికి కారణం ఏంటి అంటే ఈఎంఎఫ్ డ్యూ టు రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం. అంటే ఫీల్డ్ కరెంట్ 0 అయినప్పటికీ రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం ఉండటం మూలంగా జస్ట్ తిప్పితే చాలు, జస్ట్ మనం జనరేటర్ తిప్పితే కొంచెం ఈఎంఎఫ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అనమాట. సో ఐడియల్ గా ఇది ఇలా ఉండాలి. ఇది దేనికి అంటే సెపరేట్లీ ఎక్సైటెడ్ డీసీ జనరేటర్ అయితే ఇలా అవుతుంది. ఎందుకంటే మన ఫీల్డ్ కరెంట్ ఎక్స్టర్నల్ గా సప్లై చేస్తాం కాబట్టి రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం అవసరం లేదు కాబట్టి అది సెపరేట్లీ ఎక్సైటెడ్ డీసీ మెషిన్లు అయితే ఇలా వస్తాయి. సెల్ఫ్ ఎక్సైటెడ్ డీసీ మెషిన్లు ఎప్పుడు కూడా ఏంటంటే సర్టెన్ వాల్యూ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తుంది అనమాట. ఇలా వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం దేనికి గ్రాఫ్ గీస్తున్నాము అని అంటే డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఫీల్డ్ కరెంట్. అంటే ఫీల్డ్ కరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు మనకి ఈఎంఎఫ్ ఎంత జనరేట్ అయ్యింది. సో ఇది దాని అంతటా అదిగానే బిల్డ్ చేస్తూ ఉంటుంది. సో మనం ఏం చేస్తామనంటే దీన్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఎక్స్పెరిమెంట్ చేయడానికి అయితే సెపరేట్లీ ఎక్సైటెడ్ డీసీ మెషిన్ కింద కనెక్ట్ చేసేసి డిఫరెంట్ ఫీల్డ్ కరెంట్లు మనం పెట్టి ఈఎంఎఫ్ ఎంత వస్తుందని నోట్ చేసుకుంటూ వెళ్తాం. ఎక్స్పెరిమెంటల్ కోసం అలా చేస్తాం. ఐడియల్ గా అయితే ఏంటంటే దాని అంతటా అదిగానే సెల్ఫ్ గా బిల్డ్ చేసుకుంటుంది ఫీల్డ్ కరెంట్ ని. ఎందుకంటే దీన్ని తిప్పడం మొదలు పెడితే రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం వల్ల ఈఎంఎఫ్ వస్తుంది, ఈఎంఎఫ్ వల్ల ఫీల్డ్ కరెంట్ వస్తుంది, ఫీల్డ్ కరెంట్ వల్ల మళ్ళీ ఎక్కువ ఈఎంఎఫ్ వస్తుంది, మళ్ళీ ఎక్కువ ఈఎంఎఫ్ వల్ల ఎక్కువ ఫీల్డ్ కరెంట్ వస్తుంది. ఈ ప్రాసెస్ కంటిన్యూస్ గా పెరుగుతుంది. ఎప్పటి వరకు అని అంటే కంప్లీట్ దీని రేటెడ్ వోల్టేజ్కి వెళ్ళే వరకు, నో లోడ్ రేటెడ్ వోల్టేజ్కి వెళ్ళే వరకు అది రైజ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇక్కడ 2 ఇంపార్టెంట్ లైన్స్ గీస్తాం మనం. ఒకటి, ఈ లైన్ కి మనం టాంజెంట్ గీసామనుకో, ఇది టాంజెంట్, ఇది టాంజెంట్ ఉంటుంది. సో ఈ టాంజెంట్ ఎక్కడైతే దీన్ని వదిలిపెట్టేసి బయటికి వెళ్ళిపోతుందో ఆ పాయింట్ దగ్గర నుంచి మనం ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ లైన్ యొక్క స్లోప్, సో ద స్లోప్ ఆఫ్ a line under VI graph will always represent a resistance. Will always represent a resistance. ఎందుకంటే VI characteristics అంటే ఎక్కడైనా కానీ dV by di is always nothing but the instantaneous resistance at that point. సో ఒక స్ట్రైట్ లైన్ అయితే మనకి స్ట్రైట్ లైన్ యొక్క స్లోపే మనకి దాని యొక్క రెసిస్టెన్స్. సో ఈ టాంజెంట్ మనం గీసేది ఎలా గీసామనంటే ఈ ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ టాంజెంట్ గీసాం. ఈ టాంజెంట్ స్లోప్ ఎంత అయితే ఉందో ఇది క్రిటికల్ రెసిస్టెన్స్ అని అంటాం. ఇది క్రిటికల్ రెసిస్టెన్స్, ఇది స్లోప్ ఆఫ్ ది లైన్. రెండో ఇంపార్టెంట్ లైన్ ఏంటి అంటే క్రిటికల్ రెసిస్టెన్స్ అనేది ఒక నంబర్, రెసిస్టెన్స్ నెంబరు. కానీ మనం డిజైన్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ ద సర్క్యూట్ పారామీటర్స్ అంటే దాని యొక్క లెంత్ ని బట్టి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ బట్టి ఆ వైర్ కి సర్టెన్ రెసిస్టెన్స్ ఆల్రెడీ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ ఎంత అయితే ఉందో దాన్ని ఫీల్డ్ రెసిస్టెన్స్ RF అని అంటాం. మరి ఇది కూడా ఏంటంటే ఫీల్డ్ కరెంట్ కి ఈజీకి మనం గ్రాఫ్ గీసినప్పుడు దానికి కూడా ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది, ఎందుకంటే దాని ఫిక్స్డ్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది సర్క్యూట్ లో ఉంది కాబట్టి. సో దాని యొక్క స్లోప్ ని మనం ఇలా డ్రా చేస్తే లెట్ us say ఇది మనకి ఈ పాయింట్ P అని అనుకుంటే ఈ లైన్ యొక్క స్లోపే మనకి ఫీల్డ్ రెసిస్టెన్స్. ఇది ఫీల్డ్ రెసిస్టెన్స్ అనమాట. సో ఈ లైన్ ఏదైతే ఉందో, ఈ కర్వ్ ఏదైతే ఉందో దీన్ని మనం OCC అని అంటాం, అండ్ ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇది మొత్తం దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. ఇప్పుడు ఇందులో మనం ఒక్కసారి కనుక ఎక్సైటేషన్ మొదలు పెడితే ఇందులో ఫస్ట్ ఇనిషియల్ గా వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. ఆ వోల్టేజ్ డ్రాప్ దేనికి సమానం అవుతుంది అని అంటే ఇది మనకి యాజ్ ఇఫ్ లైక్ ఇట్స్ RL సర్క్యూట్. ఎందుకనంటే కన్సిడరబుల్ ఇండక్టెన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి రెసిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఈజీ ఆర్
the EMF generated initially will be divided as the resistance drop the field resistance drop plus field inductive reactance drop. ఈ రెండిట్ల కింద ఇది డిస్ట్రిబ్యూట్ అవుద్ది అనమాట. అంటే అట్ ఎనీ ఇన్స్టెంట్ మనకి ఈ ఈజీ వాల్యూ జనరేట్ అయిన వోల్టేజ్ కాస్త ఇది ఐఎఫ్ ఆర్ఎఫ్ ప్లస్ ఎల్ఎఫ్ ఇంటూ డిఐఎఫ్ బై డిటి. సో ఇలాగ మనకి ఆర్ఎల్ డ్రాప్ కింద విడిపోతుంది అనమాట. సో ఇందులో రెండు పార్ట్స్ ఉంటాయి మనకి. ఈ ఆర్ అనేది క్రిటికల్ సో ఈ ఆర్ అనేది ఏంటంటే ఫీల్డ్ రెసిస్టెన్స్. అంటే అట్ ఎనీ ఇన్స్టెంట్ ఒక పర్టికులర్ ఫీల్డ్ కరెంట్ దగ్గర మనం ఒక వెర్టికల్ లైన్ అలా గీస్తే ఇది లెట్ us say ద ఫీల్డ్ కరెంట్ అట్ వన్ ఇన్స్టెన్స్. ఆ ఇన్స్టెన్స్ దగ్గర మనం కనుక ఫీల్డ్ కరెంట్ మెజర్ చేస్తే ఇంత వచ్చింది అని అనుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏదైతే ఉందో ఈ పాయింట్ మనం లెట్ us ఈ పాయింట్ ఏ, ఈ పాయింట్ బి, ఈ పాయింట్ సి అని అనుకుంటే ఏబి అనేది మనకి ఫీల్డ్ రెసిస్టెన్స్ డ్రాప్. ఇది రియాక్టెన్స్ డ్రాప్. ఫీల్డ్ రియాక్టెన్స్ డ్రాప్ కింద డివైడ్ అవుతుంది అనమాట. సో బికాజ్ ఇట్స్ అన్ ఆర్ఎల్ సర్క్యూట్, ఐఎఫ్ ఈస్ కంటిన్యూస్లీ చేంజింగ్. కాబట్టి ఇది ఫీల్డ్ రియాక్టెన్స్ డ్రాప్, ఇది ఫీల్డ్ రెసిస్టెన్స్ డ్రాప్ కింద డివైడ్ అవుతుంది అనమాట. ఇది క్రిటికల్ రెసిస్టెన్స్. దీని ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఒకవేళ మనం ఫీల్డ్ లో ఎక్కువ రెసిస్టెన్స్ పెట్టేస్తాం అనుకోండి, ఎక్కువ రెసిస్టెన్స్ అంటే ఫీల్డ్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ పెట్టేస్తే అప్పుడు రెసిస్టెన్స్ ఫీల్డ్ రెసిస్టెన్స్ లైన్ మే బి ఇన్ దిస్ పర్టికులర్ లైన్. సో లెట్ us say ఇది ఆర్ఎఫ్ అని అనుకుంటే which is greater than RF critical అయితే ఇక్కడ మనకి జనరేటర్ ఫెయిల్స్ టు స్టార్ట్. ఎందుకు అని అంటే ఈ క్రిటికల్ రెసిస్టెన్స్ కన్నా ఎక్కువ రెసిస్టెన్స్ ఉంచితే ఈ ఓసిసిని ఎక్కడ టచ్ అయ్యే అవకాశమే లేదు. అది ఎక్కడ టచ్ అయ్యే అవకాశమే లేదు అని అంటే నువ్వు జనరేట్ చేసిన వోల్టేజ్ ఏదైతే ఉందో అది అసలు జనరేట్ అవనే ఉంది. ఎందుకు అని అంటే ఫీల్డ్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉండటం మూలంగా అది చాలా తక్కువ మైనర్ కరెంట్ వెళ్ళేలా ట్రై చేస్తుంది. ఆ వచ్చే ఫీల్డ్ యాక్చువల్గా దాన్ని స్టార్ట్అప్ చేసి జనరేట్ చేయడానికి ట్రై చేయదు అనమాట. కాబట్టి ఈ క్రిటికల్ రెసిస్టెన్స్ కన్నా ఎక్కువ మనకి ఫీల్డ్ రెసిస్టెన్స్ కనుక ఉంటే అప్పుడు మనకి జనరేటర్ ఫెయిల్స్ టు స్టార్ట్. ఇది ఒక ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్. ఓకేనా? ఇది క్రిటికల్ రెసిస్టెన్స్ టాంజెంట్ లైన్, ఇది క్రిటికల్ ఇది ఫీల్డ్ రెసిస్టెన్స్. ఫీల్డ్ రెసిస్టెన్స్ ఐడియల్గా అయితే ఇది నార్మల్గా ఇలా ఉంటుంది. అంటే ఈ కరువు లోపలే ఉంటుంది ఎప్పుడు కూడా ఫీల్డ్ రెసిస్టెన్స్. ఒకవేళ ఫీల్డ్ కరువు దాటి ఇలా బయటకు వచ్చింది అని అంటే నో ఈఎంఎఫ్. ఓకేనా? ఇది నో ఈఎంఎఫ్ కేసు అన్నమాట. అర్థమైందా? ఓకేనా? ఇది ఓసిసి క్యారెక్టరిస్టిక్స్ గురించి నోట్ చేసుకోండి. ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్. సో ఈ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అంటే మనకి ద రిలేషన్ బిట్వీన్ లోడ్ కరెంట్ అండ్ లోడ్ వోల్టేజ్ is called the external characteristics. దీన్ని ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి V ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఐఏ ఆర్ఏ. ఇది మనకి ద ఫండమెంటల్ రిలేషన్. సో ఈ మైనస్ ఐఏ ఆర్ఏ. సో ఈ ఐఏలో మనకి ఈ మైనస్ ఐఎఫ్ ప్లస్ ఐ అంటే లోడ్ కరెంట్ అనమాట, ఆర్ఏ. సో ఇది ఈ మైనస్ ఐఎఫ్ ఆర్ఏ
minus I into RE. This is the relation. ఇక్కడ మనకి ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ IFRA అనేది కాన్స్టెంట్. ఓకేనా, IFRA అనేది కాన్స్టెంట్ కాబట్టి IARA అనేది ఓన్లీ చేంజ్ ఉంటుంది అనమాట మనకి. సో కాబట్టి దీన్ని కనుక మనం గ్రాఫ్ గీస్తే ఎలా వస్తుంది అంటే ఇది లోడ్ కరెంట్ IL, ఇది టెర్మినల్ వోల్టేజ్ V. ఇనీషియల్గా మనకి లెటసే మనకి లోడ్ కరెంట్ 0 అని అనుకున్నాం. లోడ్ కరెంట్ 0 అంటే ఈ కాన్స్టెంట్ వాల్యూ ఏదైతే ఉందో అది మాత్రం వస్తాయి. ఇది ఇన్ జనరల్ మనకి నో లోడ్ వోల్టేజ్ అని అంటాం. సో దీన్ని మనం E0 అని కూడా చెప్పొచ్చు. ఇది నో లోడ్ వోల్టేజ్, అది యాక్చువల్గా జనరేట్ అయిన వోల్టేజ్ అనమాట. ఏ విధమైన వోల్టేజ్ డ్రాప్ లేకుండా జస్ట్ జనరేట్ అయిన వోల్టేజ్ నో లోడ్ వోల్టేజ్ అని. దాని తర్వాత ఐడియల్గా అయితే ఇది అదే వోల్టేజ్ మెయింటైన్ చేస్తే ఇది చాలా ఐడియల్ జనరేటర్ అని చెప్పుకుంటాం మనం. కానీ ఇది అదే వోల్టేజ్ని మెయింటైన్ చేయకోకుండా నువ్వు ఎప్పుడైతే లోడ్ వేస్తావో అంటే లోడ్ కరెంట్ పెంచే కొద్ది ఏమవుతుందంటే IARA డ్రాప్ అనేది ఈ జనరేటర్ లోపల డ్రాప్ అయిపోద్ది. ఇది జనరేటర్. సో ఇటు వెళ్ళే కరెంట్ IE, ఇక్కడ ఉండే వోల్టేజ్ వీకి గ్రాఫ్ గీస్తే అదే మనం ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ వీకి ఐకి గ్రాఫ్ గీస్తున్నాం కాబట్టి డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ I అంటే ఏంటంటే ఇక్కడ మనం డిఫరెంట్ రెసిస్టెన్స్ పెడతాం. ఆ రెసిస్టెన్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మార్చడం ద్వారా మనం ఏం చేస్తాం అంటే లోడ్ వాల్యూని పెంచుతూ తగ్గించుతూ చేస్తూ ఉంటాం అనమాట. సో మనం లోడ్ కరెంట్ ని పెంచే కొద్ది IARA డ్రాప్ పెరుగుతుంది కాబట్టి ఇది కాస్త ఇలా డ్రాప్ అయిపోద్ది. ఓకేనా, ఇది లోడ్ అనమాట. సో ఇలా డ్రాప్ అయిపోతుంటుంది, బాగానే ఉంది. కానీ చాలా ఎక్కువ కరెంట్ తెచ్చేసుకున్నాం అనుకోండి, చాలా ఎక్కువ కరెంట్ తెచ్చేసుకున్నాము అంటే IARA డ్రాప్ అవుద్ది అనేది ఒక విషయం, అంతవరకు బాగానే ఉంది. కానీ IA రావడం మూలంగా మనం ఆర్మేచర్ రియాక్షన్ ఒక కాన్సెప్ట్ చదివాం. IA అంటే ఆర్మేచర్ కరెంట్ పెరగడం వల్ల ఏమవుతుంది అని అంటే డీమ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్, క్రాస్ మ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. అందులో ఆ డీమ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ అనేది నువ్వు IA పెరిగే కొద్ది డిఫాల్ట్ గా పెరిగిపోతూ ఉంటుంది. సో డీమ్యాగ్నటైజింగ్ పెరిగింది అంటే ఫీల్డ్ కరెంట్ అనేది తగ్గుతుంది, ఫీల్డ్ ఫ్లక్స్ అనేది తగ్గుతుంది. ఫీల్డ్ ఫ్లక్స్ తగ్గింది అని అంటే జనరేట్ చేసి EMF తగ్గింది. అంటే జనరేట్ చేసి EMF తగ్గింది అని అంటే ఇక్కడికి వచ్చే వోల్టేజ్ కూడా తగ్గుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి అని అంటే నువ్వు ఇంకా పెంచుకుంటా వెళ్ళిపోదామని ట్రై చేస్తే అది పెంచుకోకుండా ఇలా వచ్చేస్తుంది గ్రాఫ్. సో ఇలాగ మనకి అది డిఫాల్ట్గా ఏంటి అంటే అది పెరగకోకుండా ఎలా వెళ్ళి కాస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఒక పర్టికులర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత వచ్చేస్తుంది. సో ఈ పాయింట్ని మనం బ్రేక్ డౌన్ అని అంటాం. అంటే ఇంతకన్నా ఎక్కువ లోడ్ వేయకూడదని దాని అర్థం. ఒకవేళ వేస్తే ఏం జరిగింది అని అంటే ఆ జనరేటర్ చాలా ఎక్కువ కరెంట్ డ్రాగ్ చేసేసి కాలిపోద్ది. సో అలా కాలకుండా ఉండటానికి మనం బ్రేక్ డౌన్ పాయింట్ని నోట్ చేస్తాం అన్నాడు. అంటే నువ్వు జనరల్గా జనరేటర్ని ఆపరేట్ చేసేటప్పుడు ఇంతకన్నా ఎక్కువ వెళ్ళకూడదు. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఎంత అయితే ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అయిపోయిందో ఆ డ్రాప్ పోగా మిగిలింది టెర్మినల్ వోల్టేజ్ కింద వస్తుంది, అక్కడతో ఆపేయాలి. ఒకవేళ నువ్వు ఇంకా పెంచితే ఏమవుద్ది అని అంటే ఆ డీమ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ వల్ల, ఇది డీమ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ అనమాట. ఎఫెక్ట్ వల్ల ఏమవుద్ది అని అంటే ఆ ఫీల్డ్ ఫ్లక్స్ ని తగ్గించేస్తుంది. ఫీల్డ్ ఫ్లక్స్ ని తగ్గించేస్తుంది అని అంటే జనరేటెడ్ వోల్టేజ్ ని తగ్గించేస్తుంది. సో ఈ కారణంగా మనం కనుక లోడ్ తోటి ఇందాక మనం 4th పాయింట్ ఒకటి చెప్పాం, ఏది అసలు DC షంట్ జనరేటర్ స్టార్ట్ అవ్వాలి అని అంటే ఉండవలసిన కండిషన్స్ లో ఒక ఇంపార్టెంట్ కండిషన్ వచ్చేసరికి క్రిటికల్ రెసిస్టెన్స్ కన్నా తక్కువ రెసిస్టెన్స్ ఉండాలి షంట్ ఫీల్డ్ లో అనేది ఒకటే అని అనుకుంటే, లోడ్ లో అంటే ఇక్కడుండే రెసిస్టెన్స్ డెఫినెట్ గా సర్టెన్ వాల్యూ కానీ ఎక్కువ ఉండాలి. ఆ ఎక్కువ ఏంటి అని అంటే సపోజ్ మనం ఇక్కడ నుంచి ఒక టాంజెంట్ దీన్ని గీసామనుకోండి, టాంజెంట్ గీస్తే ఈ టాంజెంట్ రెసిస్టెన్స్ కన్నా ఎక్కువ ఉంటేనే ఈ కర్వ్ని ఇంటర్సెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ రెసిస్టెన్స్ చాలా తక్కువ ఇలా ఉంది అని అంటే దాని అర్థం ఏంటి, చాలా ఎక్కువ లోడ్ కరెంట్ వచ్చేసి డిమాగ్నటైజ్ అయిపోయి కంప్లీట్ గా అది జనరేట్ చేయడం మానేసి మొత్తం బ్రేక్ డౌన్ లోకి వెళ్ళిపోయి ఆగిపోద్ది లేదా వైర్ కాలిపోద్ది. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉండకూడదు. ఎందుకు, VI క్యారెక్టరిస్టిక్స్ ఎప్పుడు కూడా మనకి దాని యొక్క స్లోప్ అనేది రెసిస్టెన్స్, ఇది లోడ్ రెసిస్టెన్స్ RL. ఈ RL అనేది షుడ్ బి గ్రేటర్ దాన్ సర్టెన్ వాల్యూ. సో RLC అని అందాం. సో RL క్రిటికల్ రెసిస్టెన్స్ అందాం. సో ఆ క్రిటికల్ రెసిస్టెన్స్ అనేది ఇది RLC. అంటే దాని అర్థం ఏంటంటే ఏ లైన్ గీసినా కానీ ఈ టాంజెంట్ లైన్ కన్నా ఎక్కువే ఉండాలి, పైకి ఉండాలి. పైకి ఉన్నప్పుడే మనకి అది లోడ్కి వర్క్ అవుద్ది. అంటే సర్టెన్ మినిమం రెసిస్టెన్స్ కన్నా ఎక్కువ ఉండాలి, లేకపోతే అది మొత్తం వోల్టేజ్ అనేది 0 అయిపోయి కంప్లీట్ గా ఈ జనరేటర్ అనేది ఆగిపోతుంది లేదా కాలిపోతుంది అనమాట. ఓకేనా, నోట్ చేసుకోండి. ఇవి ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్. ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అని అంటే ఈసారి జనరేటెడ్ వోల్టేజ్ కి
ఆర్మేచర్ కరెంట్ కి కనుక గీస్తే దాని ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. అది కూడా మోర్ ఆర్ లెస్ ఇదే విధంగా ఉంటుంది, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ద రిలేషన్ బిట్వీన్ generated voltage EC and the armature current. Is called internal characteristics. సో మనకి ఈజీ ఈజ్ ఈక్వల్ టు టెర్మినల్ వోల్టేజ్ V ప్లస్ IA RA, ఇది ఈజీ. సో దీన్ని బట్టి మనకి ఈజీ ఈజ్ ఈక్వల్ V ప్లస్ IA RA. సో దీని కనుక మనం గ్రాఫ్ గీసామనుకో, ఇది జనరేటర్ వోల్టేజ్ ఈజీ, నెక్స్ట్ IA RA, ఇది IA. సో V ఈజ్ ఈక్వల్ టు ఈజీ మైనస్ IA RA. ఓకేనా? సో ఇదేమవుద్ది అని అంటే, ఇది ఈజీ జనరేటెడ్ వోల్టేజ్. ఈ జనరేటెడ్ వోల్టేజ్ కాస్త మనకి ఇలా డ్రాప్ అయిపోతూ ఉంటుంది. ఎందుకనంటే మనకి జనరేట్ అయిన వోల్టేజ్ మనం మెజర్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే IRA డ్రాప్ అయిపోయి మిగిలింది వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇది మనకి డిమాగ్నటైజింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క రిజల్ట్. అండ్ ద వోల్టేజ్ డ్రాప్ డ్యూ టు ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఇది కూడా ఒక లెవెల్ దాటి వెళ్తే ఇది కూడా మళ్ళీ అదే విధంగా మనకు వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది ఈజీకి ఐఏకి ఉండే రిలేషన్ అన్నమాట. సో దీన్ని ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటాం. ఓకేనా? నోట్ చేసుకోండి. వోల్టేజ్ రెగ్యులేషన్. వోల్టేజ్ రెగ్యులేషన్ ఎలా డిఫైన్ చేస్తామంటే, ద రైజ్ ఆఫ్ వోల్టేజ్ from the rated voltage when the load was given, when the load was removed, expressed as a percentage of the load voltage is called voltage regulation. అంటే ఏంటంటే ఇక్కడ మనం గ్రాఫ్ గీసామనుకో, ఇది IL, ఇది V. ఇనిషియల్గా లోడ్ ఏమీ లేనప్పుడు మనకి ఇది ఈజీ అనేది దానికి సమానం అవుతుంది. మనం లోడ్ వేసినప్పుడు ఇది వోల్టేజ్ డ్రాప్ అయిపోద్ది. ఇది యాక్చువల్గా మనకి టెర్మినల్ వోల్టేజ్, ఇది VT అన్నమాట. ఈ VTని మనకి దీన్ని రేటెడ్ వోల్టేజ్ అని అంటాం. ఈ రేటెడ్ వోల్టేజ్ ఇది రైజ్ ఆఫ్ వోల్టేజ్. సో ఇది ఈజీ అని అంటే, ఇది మనకి టెర్మినల్ వోల్టేజ్ V అని అనుకుంటే, వోల్టేజ్ రెగ్యులేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్
రేంజ్ ఆఫ్ వోల్టేజ్ ఎంత రేంజ్ అయింది, జనరేటెడ్ వోల్టేజ్ ఈజీ మైనస్ వి అనేది రేంజ్ ఆఫ్ వోల్టేజ్ డివైడెడ్ బై రేటెడ్ వోల్టేజ్ వి యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ 100 తో మల్టిప్లై చేస్తే దిస్ ఇస్ పర్సంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్ అనమాట. ఓకేనా. సో ఈజీ మైనస్ వి బై వి, ఇక డినామినేటర్ లో వి అనేది రేటెడ్ వోల్టేజ్, ఇది గుర్తుంచుకోవాలి. జనరల్ గా ఈజీ చేస్తాం, అది తప్పు, రేటెడ్ వోల్టేజ్. ఓకేనా. సో దిస్ ఈస్ ద వోల్టేజ్ రెగ్యులేషన్. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసరికి ఈ డీసీ జనరేటర్స్ కి ఒకటి షంట్ అయితే మాత్రం షంట్ జనరేటర్. యూజువల్ గా దీన్ని మనం దేనికి వాడతాం అని అంటే లైటింగ్ లోడ్స్ కి వాడతాం. బ్యాటరీ చార్జెస్ కింద వాడతాం. ఎందుకనంటే కాన్స్టెంట్ వోల్టేజ్ మెయింటైన్ చేస్తుంది ఇది. అందువల్ల కాన్స్టెంట్ వోల్టేజ్ అప్లికేషన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనం షంట్ జనరేటర్స్ వాడతాం. రెండు సిరీస్ జనరేటర్స్ కి జనరల్ గా వాడడం ఎక్కడైతే బూస్టర్స్ అవసరం అవుతాయో, అంటే కరెంట్ పెరిగే కొద్ది వోల్టేజ్ పెరగాలనుకున్నాం అనుకో, అక్కడ మనకి ఇది అవసరం అవుతుంది. సో వెన్ దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ద బూస్టర్, then this is employed. ఓకేనా. నెక్స్ట్ కాంపౌండ్ జనరేటర్స్ అనేది జనరల్ గా రైల్వేస్ లో వాడతారు. ఈ కాంపౌండ్ జనరేటర్స్ లో మనం జనరల్ గా వాడేది క్యుములేటివ్ వాడతాం. Are used in railways so as to compensate the line voltage drop through the series field winding. ఇవి some of the applications of DC generators అన్నమాట. ఓకేనా. So with this we have completed this DC generators part.